అబద్ధాలు అసత్యాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి ఏ హామీ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటుంది. దశాబ్దాల పాటు మోసపు హామీలు చేతగాని పాలనతో ప్రజలను అష్ట కష్టాలు పెట్టిన ఆ పార్టీ కొన్నాళ్లు అధికారానికి దూరమైంది. మళ్లీ అధికారం కోసం మోసం దగాని నమ్ముకుంది. రాష్ట్రాల వారీగా ప్రజలను మోసం చేసే కుట్రలను పదును పెడుతోంది. గ్యారంటీల పేరుతో తొలుత కర్ణాటక ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అవే గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేసింది. ఏడాది క్రితం తెలంగాణలో 6 గ్యారంటీలకు తోడు 420 హామీలు ఇచ్చి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ హామీలను నెరవేర్చిన పాపాన పోతలేదు. ప్రజలకిచ్చిన హామీలేవి అని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలపైనే తిరిగి తప్పుడు కేసులు బనాయించి వేధిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ ఎన్నికల్లోనూ గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గారడి చేస్తోంది. ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటూ నమ్మబలుకుతోంది. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఓటు వేయాలని కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎంగా ఒక్క గ్యారంటీని నెరవేర్చిన రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రజలను అవే గ్యారంటీల పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రేవంత్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ముందు తెలంగాణలో హామీలు నెరవేర్చి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను చూసి ఢిల్లీ ప్రజలు మేల్కోవాలని సూచిస్తున్నారు. आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है. तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लूंगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो. इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है. तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लूंगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो. इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं.